నేను కొల్లు రవీంద్ర మినిస్టర్ గారు ఎంపీలు అందరూ డిస్కస్ చేశాము. గత 200 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇంత వాటర్ ఇలా రాలేదు. నేను సింగనగర్ ఇప్పుడే పోయించాను. పోయిస్తే కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోరే కాదు ఫస్ట్ ఫ్లోర్ కూడా కొన్ని మునిగిపోయిండాయి. మేము కూడా ఆల్మోస్ట్ ఒక 4 అడుగుల వాటర్ లక్షలు తిరగడం జరిగింది. అయితే బోట్లు కావాలి ఇమీడియట్గా. దాని కలెక్టర్ గారితో మాట్లాడితే ఇన్ని బోట్లు కావాలంటే ఇప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. పక్క జిల్లాల నుంచి కూడా బోట్లు తెప్పిస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఇమీడియట్గా ఫుడ్, ఎందుకంటే నేను ఇప్పుడు తిరిగిన దగ్గర ఫుడ్ తిన్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారంటే ఏమీ లేదు సార్ అన్నారు. వెంటనే అన్నా క్యాంటీన్స్ వాళ్ళకి యాక్చువల్గా ఫోన్ చేసి 1,00,000 ప్యాకెట్లు 1,00,000 మందికి సరిపడేటట్టుగా లంచ్ డిన్నర్ లంచ్కి 1,00,000 డిన్నర్కి ఏర్పాటు చేయమన్నాను. 2 గంటలకల్లా వాళ్ళు రెడీ చేస్తామన్నారు. అవి ఇమీడియట్గా కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్తో అవసరమైతే ప్రజాప్రతినిధులను ఉపయోగించుకొని వాళ్ళని 2 o'clock నుంచి వాళ్ళకి యాక్చువల్గా సప్లై చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఫుడ్ ప్రాబ్లం ఉన్నా అన్నా క్యాంటీన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఇమీడియట్గా సప్లై చేయమని. కమిషన్ ఫాలోఅప్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బోట్లు కావాలి. ఏదైతే బుడమేరు ఉందో బుడమేరు వాటర్ ఫ్లో వస్తూనే ఉంది. ఆ గేట్లు క్లోజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈఎన్సీ గారితోనూ కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆ గేట్లు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడ బీచ్లు పట్టడం వల్ల
ఆ గేట్లు క్లోజ్ చేస్తే ఆ బీచ్లు ఇంకా పెద్దవి అవుతాయో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలనేది అధికారులందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక అరగంటలో క్లారిటీ ఇస్తా ఉన్నారు. అది కానీ గేటు క్లోజ్ చేస్తే బుడమేరు వాటర్ ఫ్లో తగ్గి మనకు ఈరోజు విజయవాడ సిటీ మీద ఏదైతే ఓవర్ఫ్లో అయిపోయిందో అది తగ్గడం జరుగుతుంది. ఈ లోపల బోట్లను పెంచి ఎక్కడైతే లోపల ఇరుక్కొని ఉండారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే విధంగా చేస్తాం. నాకు కూడా యాక్చువల్గా వాట్సాప్లో వస్తున్నాయి ఇప్పుడే సింగ్ నగర్లో సార్ ఒక బిల్డింగ్ మీద 20 మంది ఇరుక్కోపోయి ఉన్నాం, మేము కిందకు వచ్చే పరిస్థితి కూడా లేదు, బోట్లు ఏర్పాటు చేయమని ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. అదేవిధంగా మైలవరంలో కూడా యాక్చువల్గా ఇబ్బంది అయింది, 40 మంది ఇరుక్కోపోయినారన్నారు, దాన్ని కూడా కలెక్టర్ గారికి చెప్పాం. ఎక్కువ బోట్లు తెప్పించేందుకు ఫస్ట్ ప్రయత్నిస్తాం.